సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వరుణ్. సో ఈ వీడియోలో మనము డేటా ప్రాసెసింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇన్ డెప్త్ కొంచెం క్లియర్గా డేటా ప్రాసెసింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. సో డేటా ప్రాసెసింగ్ ఏంటి అంటే, డేటా ప్రాసెసింగ్లో మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది కన్వర్షన్. అసలు ఈ కన్వర్షన్ అంటే ఏంది? ఈ కన్వర్షన్లోనే మనం ఈజీగా ఉంటుంది. సో డేటాని, ఒక అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ చేయడం, దీన్నే కన్వర్షన్ అంటారు. ఫర్ ద ఎగ్జాంపుల్, ఒక నార్మల్ డేటాని దాన్ని మీనింగ్ఫుల్ చేయడం, ఇది కన్వర్షన్ అంటారు. దీంట్లో మనం సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం డేటా ప్రాసెసింగ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో 9 స్టెప్స్ ఉంటాయి. ఆ 9 స్టెప్స్ ఏందో మీకు ఫస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దాని గురించి 9 స్టెప్స్ గురించి మీకు ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా కలెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి డేటా క్లీనింగ్, థర్డ్ వన్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి డేటా ఇంటిగ్రేషన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా అగ్రిగేషన్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి డేటా అనాలిసిస్, సెవెంత్ వన్ డేటా విజువలైజేషన్, అండ్ నైన్త్ వన్ స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్. ఈ నైన్ స్టెప్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ డేటా కలెక్షన్ ఏందో తెలుసుకున్నాం. సెకండ్ స్టెప్లో డేటా క్లీనింగ్ అంటే ఏందో తెలుసుకున్నాం. డేటా క్లీనింగ్ అంటే ఫస్ట్ మనం డేటాని మొత్తం గ్యాదర్ చేసుకుంటాం. దాని తర్వాత డేటాని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోవాలి. ఫస్ట్ డేటా క్లీనింగ్లో మనం ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ తీసేస్తాం, ఇంకొకటి ఎర్రర్స్ రిమూవ్ చేసేస్తాం. ఇవి చేస్తే కొంచెం డేటా క్లీన్ అవుతుంది. మనకు చాలా డేటా ఉంటుంది, ఆ డేటాల నుంచి కొంచెం ప్రాసెస్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇన్ బ్లాంక్ స్పేసెస్ ఎంటీ ఉన్నాయి కానీ, ఎర్రర్స్ ఉన్నాయి కానీ రిమూవ్ చేసేస్తాం. దాని తర్వాత మనము డేటా కలెక్షన్ అంటే ఏందో తెలుసుకున్నాము, తర్వాత డేటా క్లీనింగ్ అంటే ఏందో తెలుసుకున్నాము. సో ఇప్పుడు మన టాపిక్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు ఈజీగా చూసుకోవచ్చు. మనకి మీనింగ్ఫుల్ కానీ, యూస్ఫుల్ కానీ, కన్వర్షన్ కానీ, ఈ 3 థింగ్స్ అందులో యూజ్ చేస్తారు. ఎట్లా అంటే నార్మల్గా స్టాండర్డైజేషన్ కానీ, నార్మలైజేషన్ కానీ, ఇట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేస్తారు. దాని తర్వాత మన ఫోర్త్ వన్ ఏంటి అంటే డేటా ఇంటిగ్రేషన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే నార్మల్గా డూప్లికేట్స్ ఇంకా మిస్టేక్స్ని రిమూవ్ చేయడానికి. ఈ డూప్లికేట్స్ ఇంకా మిస్టేక్స్ని రిమూవ్ చేసినాం అనుకోండి, మనకి డేటా అక్యురసీగా ఉంటుంది. ఇంకా మొత్తం వేస్టేజ్ అంతా సైడ్కి వెళ్ళిపోయి మనం దాన్ని కొంచెం ఒక ఫార్మాట్లో వేసినట్టు ఉంటుంది. మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా అగ్రిగేషన్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే సమ్మరైజింగ్ ఫర్ ద మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. దీని ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యావరేజ్ తెలుసుకోవచ్చు, దీని కౌంట్ ఏందో తెలుసుకోవచ్చు, దీన్ని సమ్ చేయొచ్చు. డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి దీన్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే డేటా అనాలిసిస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటా అనాలిసిస్ దేనితోటనే చేయొచ్చు ఫంక్షన్, దాన్ని ఈజీగా మాడ్యూల్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ తోటి కానీ, మిషన్ లెర్నింగ్ తోటి కానీ, ఇంకా దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే దాన్ని నువ్వు డిఫరెంట్గా చేసుకోవచ్చు. డేటా అనాలిసిస్ నువ్వు డిఫరెంట్ మాడ్యూల్స్ తోటి ఇవి యూజ్ చేసుకోవచ్చు నువ్వు. దాని తర్వాత డేటా విజువలైజేషన్, సెవెంత్ వన్ వచ్చేసి మన డేటా విజువలైజేషన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే కొంతమందికి నువ్వు రాగా డేటాని చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లెక్క చూపించడం. ఫర్ ద ఎగ్జాంపుల్ గ్రాఫ్స్ కానీ, ప్లాటింగ్స్ కానీ, చార్ట్స్ కానీ, ఇవన్నిటి డయాగ్రామిటికల్ ఫార్మాట్ ఇన్ ద ఫార్మ్ గ్రాఫ్స్ లెక్క చూపిస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో దానికోసమే డేటా విజువలైజేషన్ యూజ్ చేస్తారు. దాని తర్వాత మనది ఎయిత్ వన్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డెసిషన్స్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఈ డెసిషన్స్ వర్క్ అవుతాయా, ఫ్యూచర్లో ఈ డెసిషన్ మనం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ మనకి వస్తుందా, ఈ ప్రాజెక్ట్ తోటి నువ్వు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి నువ్వు ఫర్దర్గా ముందు ఏం చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని దీన్ని ఇట్లా స్ట్రక్చర్ చేస్తారు డేటాని. దాని తర్వాత డేటా స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్. ఇది ఎట్లా అవుతుంది, లాస్ట్ వన్ 9th వన్ స్టెప్ ఇది. దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు అంటే డేటాని మొత్తం స్ట్రక్చర్డ్ చేసేసిన తర్వాత ఆ అవుట్పుట్ని తీసుకొని మొత్తం స్టోర్ చేస్తారన్నమాట. లైక్ ఫైల్స్లోనన్నా స్టోర్ చేసుకోవచ్చు, వేర్ హౌసెస్లోనన్నా స్టోర్ చేసుకోవచ్చు, స్టోరేజ్ యూనిట్స్లోనన్నా సేవ్ చేసుకోవచ్చు.
దీన్ని స్టోర్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఫ్యూచర్ ఈ డేటా బేస్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో దీంతో మనకి యూస్ఫుల్ అవుతుందా కాదా అని చెప్పి దాన్ని అట్లా సేవ్ చేసి పెడతారు. ఒకవేళ సేవ్ అయింది అనుకొని రీకలెక్ట్ చేస్తారు, డేటా మొత్తం రీకలెక్ట్ చేసుకొని దాన్ని అప్పుడు యూజ్ చేస్తారు. సో ఈ 9 స్టెప్స్ కనుక మీకు అర్థమైనట్టయితే కింద కమెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ మీకు ఎట్లాంటి టాపిక్స్ కావాలో మీరు కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కమెంట్ కొట్టి పోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.